అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మిమ్మల్ని బహిష్కరిస్తేనే బెస్టా? తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య గొడవ రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది. దీంతో ఆ ఇద్దరు రెడ్లపై బహిష్కరణ వేటు వేస్తే తాడిపత్రి ప్రశాంతంగా ఉంటుందని పోలీసులు కూడా అనుకుంటున్నారట. బహిష్కరణ, నగర బహిష్కరణ. నేతల మధ్య పగలతో తాడిపత్రి తగలబడకుండా ఉండాలంటే, ప్రజలు ఏ టెన్షన్ లేకుండా బతకాలంటే, ప్రధానంగా తాడిపత్రి పోలీసులు ప్రజాసేవలో నిమగ్నం కావాలంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని, జేసీ ప్రభాకర్ రెడ్డిపై నగర బహిష్కరణ వేటు వేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ యోచిస్తోందట. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసే పనులు అలా ఉన్నాయంటున్నారు ఖాకీలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తాడిపత్రిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పగతో రగిలిపోతూనే ఉన్నారు. గడిచిన 15 నెలలుగా తాడిపత్రిలో ఏ రోజు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉన్న రోజే లేదు అన్నది బహిరంగ రహస్యం. ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతి నిత్యం ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ వయసును సైతం పక్కన పెట్టి మీసం తిప్పుతున్నారు. దమ్ముంటే రా చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటున్నారు. తాడిపత్రి సందుల్లో తాడో పేడో తేల్చుకుందాం అంటున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డికి అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. కేతిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దంటూ పోలీసులకి వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు కేతిరెడ్డి కూడా పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా వింటున్నారని కోర్టులకి ఫిర్యాదు చేశారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో కేతిరెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టిన రోజుల్లా పోలీసులపై అంతెత్తునులేస్తున్నారు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. దీంతో ఏం చేయాలో తెలియక ఖాకీలు క్యాపులు పట్టుకుంటున్నారు. పైగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల గొడవ వల్ల పోలీసులు నిత్యం తాడిపత్రి రోడ్ల వెంట పరుగులు తీయాల్సి వస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా నేతలు తొడలు కొట్టుకోవడం ఖాకీలకి కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది. పైగా వీళ్ళిద్దరి వల్ల సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయంటున్నారు పోలీసులు. అందుకే ఇద్దరిపై ఒక ఏడాది పాటు బహిష్కరణ వేటు వేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నారు పోలీసులు. హైకోర్టు అనుమతి తీసుకుని బహిష్కరణ వేటు వేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లుగా సమాచారం. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే, తాడిపత్రిలో రాజకీయ వేడి చల్లారాలంటే బహిష్కరణ అస్త్రం ఒక్కటే మార్గం అంటున్నారు పోలీసులు.